శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొన్ని కామెంట్స్ చేశారు. ఈ హిందూ మతంలో అసమానత్వం అనేది ఉంది, అంటరానితనం అనేది ఉంది, దానివల్లనే కన్వర్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరి రైట్ వాళ్ళది, మతం మతం అనేది ఖచ్చితంగా మత మార్పిడి అనేది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది అన్నట్టుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా సిద్ధరామయ్య గారు మాట్లాడిన వ్యాఖ్యలన్నిటితోటి మనం ఏకీభవించవచ్చు. నిజంగా సమాజంలో జరుగుతుంది ఇదే, హిందూ మతంలో జరిగింది ఇదే. అసలు మీరు వాళ్ళని గుళ్ళోకి రానిస్తే వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తారు? ఒక హిందువుగా పుట్టిన వ్యక్తి మతం మారితే కానీ అతన్ని హిందువుగా గుర్తించరు మీరు. అప్పుడు కూడా హిందువు మతం మారాడు అంటారు కానీ నీకు ఏదైనా బాధ జరిగితే, అసమానత్వం జరిగితే, నీకు వివక్ష జరిగితే మేము మళ్ళీ మా గుండెల్లో పెట్టుకుంటాము అని మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, మాట్లాడరు వీళ్ళు. వాళ్ళు దళితులుగానే ఉండాలి, వాళ్ళు ఇలా గుడికి రాకూడదు, కానీ మతం మారకూడదు. ఇప్పుడు మతము అనేది నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, అసలు మతం ఎందుకు, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్తారు. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్పితే, అసలు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మవు అని నన్ను అడిగితే తప్పితే నేను అసలు ఎవరిని కాంట్రడిక్ట్ చేయను. అలాగే మా మతమే గొప్పది, అన్ని మతాలు వేస్ట్, ఆ మతాల్లో ఏముంది ఈ మతాల్లో ఏముంది, మా మతమే గొప్పది అంటే కూడా నేను విభేదిస్తా, మాట్లాడతా, చర్చిస్తా. కానీ సైలెంట్గా ఎవరి మతంలో వాళ్ళు ఉండి ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటే మటుకు మనం అసలు ప్రశ్నించడానికి లేదు. అసలు నిర్బంధము అనేది లేదు ఇక్కడ. మరి ఈ నిర్బంధం లేని విషయంలో మీరెందుకు మతం మారిన వాళ్ళని మీ ఇష్టారీతిని మాట్లాడుతున్నారు? మీరు అమ్ముడు పోయారు, మీరు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్ళారు, వాళ్ళు ఇచ్చే ఏంటది బట్టలు ఇస్తారు, చర్చిలో తిండి గింజలు ఇస్తారు, చదువు చెప్తారు, అందుకెళ్తున్నారు కానీ మీరు అని మాట్లాడతారు. అవును, నిజమే, వాళ్ళకి ఆ కనీస అవసరాలు ఉన్నాయి, అది చర్చి తీరుస్తుంది, పైగా చర్చి లోపలికి రానిస్తుంది, అవసరమైతే ముట్టుకొని ఇస్తుంది, జీసస్ని ముట్టుకొని ఇస్తుంది. మరి అంత స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నప్పుడు, అంత అవకాశం వాళ్ళకు ఉన్నప్పుడు, ఇవేవి మీరు ఇవ్వనప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే మీకు వచ్చిన బాధ ఏంటి? ఇది ఇప్పుడు చర్చ. అయితే అసలు ఈ తేనెతుట్టు అంతా ఎందుకు కదిలింది అని అంటే, మతం మారితే గనక రిజర్వేషన్స్ వర్తించవు అనే మాట ఒకటి ఈ మధ్యకాలంలో బాగా ప్రబలంగా వినిపిస్తున్న మాట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మతం మారిన వాళ్ళు కూడా మామూలు స్కూల్ రికార్డ్స్లో ఒక పేరు, చర్చిలో ఇంకొక పేరు పెట్టుకుంటున్నారు అనేది మాట్లాడుతున్నారు. అవును. అసలు ఎవరైనా సరే మీరు మతం మారారు అంటే మీకు రిజర్వేషన్స్ ఉండవు, మీరు బీసీకి వెళ్ళిపోవాల్సిందే, మిమ్మల్ని బీసీల కింద చూస్తాము, మీకు ఎస్సీ రిజర్వేషన్ ఉండదు అని చెప్తున్నారు. ఇది రాజ్యాంగంలో కూడా ఒక కాంట్రడిక్షన్. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉంది, మతం మారొచ్చు అని చెప్తున్నారు. మరి ఇలా ఒక రకంగా మతం మారొచ్చు అని చెప్పి మళ్ళీ మతం మారితే మీకు రిజర్వేషన్ పోతుంది అని చెప్పటం కాంట్రడిక్షనే కదా. అంటే మీకు మతం కావాలా, మీకు కులం తాలూకు వచ్చే సౌకర్యాలు కావాలా అని మాట్లాడుతున్నారు. నా ఉద్దేశంలో అవి వాళ్ళకి సౌకర్యాలు కాదు, వాళ్ళ హక్కులు. ఇంకా గట్టిగా మాట్లాడితే అవి వాళ్ళ ప్రాథమిక హక్కులు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మీరు? చదువు, ఉద్యోగము, రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆ రెండే కదా మీరు ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ ఆర్థిక స్థాయి ఆ విధంగా ఉంది కాబట్టి. మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వాలు కూడా ఒకటి చెయ్యండి. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఒకసారి మాత్రమే ఉద్యోగంలో రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఒక జనరేషను
రిజర్వేషన్ని ఉపయోగించుకుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్స్ ఉపయోగించుకుంటానికి వీల్లేదు అనే చట్టం కనుక ఉందనుకోండి, ఓకే. సరిపోతుందిగా, అందరికీ రిజర్వేషన్స్ అందుతాయి. అప్పుడు ఇప్పుడేంటి, కలెక్టర్ కొడుకుకి రిజర్వేషన్ ఉంటుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కొడుక్కి రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళల్లో డబ్బులున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అవును. ఒక మంత్రి కొడుక్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది. అలా ఉండొద్దు కదా. వాళ్ళని అలా అప్లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఏమైనా సవరణలు చేయొచ్చు కదా. అవి చేయాలి అంటే మీకు ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళ ఓట్లన్నీ ఎక్కడ పోతాయోనని చెప్పి మీరు చెయ్యరు. కానీ వాళ్ళకి వెనక నుంచి వాళ్ళకి గోతులు దవ్వుతూ ఉంటారు. అందు గురించి మతం మారినంత మాత్రాన అవసరమైతే చట్టాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మతం మారారు కాబట్టి మీకు రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పటం రాజ్యాంగంలోనే క్వైట్ కాంట్రడిక్షన్. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పులు వస్తున్నాయి. ఆ సందర్భంగా సిద్ధరామయ్య గారు మాట్లాడటం జరిగిందనమాట. రైట్. ఆ సందర్భంగా మళ్ళీ పైగా ఇంకొక తీర్పు కూడా కర్ణాటకలో ఒకటి ఏమొచ్చింది అంటే, ఇప్పుడు దళితులకి వాళ్ళని కులం పేరుతో పిలుస్తారు, వాళ్ళ పేర్లు పక్కన కులాన్ని పెడతారు. అలా అభ్యంతరకరమైన కులం పేర్లు ఉన్నవాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, వాళ్ళ పట్ల ఉన్న వివక్ష సమాజంలో పేరు మారినంత మాత్రాన పోతుందని అనుకోలేము. ఇప్పుడు సమాజంలో అందరికీ ఒక ఉద్దేశం ఉండాలి. భగవంతుడి దృష్టిలో మానవులందరూ సమానులే అనుకున్నప్పుడు ఈ కులాలు, ఈ మతాలు, ఈ అంతరాలు ఇవేమీ ఉండటానికి వీల్లేదు. ఎవరైనా ఒకటే, అందరం సమానులమే అన్నప్పుడు సమానం అన్నట్లు ఉండాలి. అందరినీ గుళ్ళోకి రానివ్వరు. అసలు ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారంటే, అసలు వివక్ష అంటే ఏంటి, అది ఎక్కడుంది అని మాట్లాడతారు. గుళ్ళోకి ఎవరు రానివ్వలేదు. నిన్న ఒక లాయర్ మాట్లాడుతున్నాడు, నాతో అడ్డంగా వాదిస్తున్నాడు. ఎందుకంటే మరంట గుళ్ళన్నీ రాజులు కట్టిస్తారంట. ఈ రాజులు గెలిచిన రాజులు గుడి కట్టించారనుకో, ఓడిపోయిన జనాభా వీళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, ఓడిపోయిన రాజ్యంలో వాళ్ళని ఆ గుళ్ళోకి వెళ్ళనివ్వరంట. ఇలా మాట్లాడుకుంటా వచ్చారు. అది ఎంత శుద్ధ తప్పు అంటే, అసలు ఇవాళ రాజులు ఎక్కడున్నారు? ఇప్పుడు కొత్తగా గుళ్ళు కట్టట్లా? ఈ రోజు కూడా గుళ్ళుకి రానివ్వట్లేదు కదా. అసలు ఆ గెలిచిన రాజులు ఎంతకాలం బతుకుతారు? ఈ అంటరాంతరం ఎప్పటి నుంచో ఉంది మన దేశంలో. అయితే కేరళలో ఒక సంఘ సంస్కర్తలు ఉంటారు కదా, ఇట్లాంటి దళితుల పక్షాన గుళ్ళుకు రానివ్వట్లేదని బాధపడే హిందువుల్ని, ఎస్సీ కులాల్లో ఉన్న వాళ్ళని గుళ్ళల్లోకి రానివ్వకపోతే ఆయన ఒకటే చెప్పాడు, అసలు వాళ్ళు కట్టిన గుడికి మనం ఎందుకు వెళ్ళాలి? మనమే గుళ్ళు కట్టుకుందాం, చిన్నదో పెద్దదో, మన వాడలో మనం గుడి కట్టుకుందాం అని చెప్పి అట్లా కేరళలో బోలెడు గుళ్ళు కట్టారు. దళితులు గుళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ 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 బస్తీలో వాళ్ళు గుడి కట్టుకున్నారు, వాళ్ళ కాలనీలో వాళ్ళు గుడి కట్టుకున్నారు. అంటే ఈ పైన మాట్లాడే వాళ్ళ మాటలకి ఇప్పుడు సిద్ధరామయ్య గారి మీద ఒక యుద్ధమే జరుగుతుంది. సోషల్ మీడియాలో లాగి పీకి మాట్లాడుతున్నారు, కానీ 100% మన సమాజంలో జరుగుతున్నదే ఆయన మాట్లాడారు. కావాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఓకే. జగిత్యాల్లో ఒక ఊర్లో గణేష్ చందా ఇవ్వలేదని చెప్పి నువ్వు గణేష్ పందిరి దగ్గరికి రావడానికి వీల్లేదు. నవరాత్రులు అవి జరుగుతాయి కదా, గణేష్వి, అక్కడికి నువ్వు రావటానికి వీల్లేదు. అలాగే ఇంకొకటి, అసలు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి కుల బహిష్కరణ చేసేసాం, వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళకి ఫైన్ కట్టాలి అని చెప్పి నానా హింస పెడుతున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి, మాకు 1000 రూపాయలు చందా ఇచ్చే పరిస్థితి లేదు, మేమేదో మా శక్తికి తగ్గట్టు ఒక చిన్న బొమ్మను తీసుకొచ్చుకుని మా ఇంట్లో మేము చేసుకొని తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాము, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు అని నన్ను కుల బహిష్కరణ చేశారు అని. ఇలా ఈ కుల బహిష్కరణలు ఇట్లాంటివి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటన జరిగింది అని తెలిసిన వెంటనే కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. పోలీసులు వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి, మీ పక్కన చట్టం ఉంది అని చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది.
పోలీసులు చెయ్యాలి. చేయట్లా, పోలీసులు చేయట్లేదు. ఆ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులు, ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు కదా, రాజకీయ నాయకులు చేయట్లేదు, ఎవరూ చేయట్లేదు. ఇలా ఉంది. మరి తాజా ఉదాహరణ ఇప్పుడు ఎక్కడ దాకెందుకు, ఆ మధ్య ఒకసారి గచ్చిబౌలి దగ్గర గౌల్దొడ్డి అని ఒక ఊరుంది. ఆ గౌల్దొడ్డి అనే ఊర్లో బొడ్రాయి వేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ఊర్లోనూ బొడ్రాయి వేస్తున్నారు కదా, ఆ బొడ్రాయి ఫంక్షన్ దగ్గరికి దళితులు వచ్చారు అని చెప్పి వాళ్ళని కొట్టారు కర్రలు పెట్టి. ఎంత దూరం వెళ్ళిందంటే అది హైటెక్ సిటీకి అమెరికన్ కాన్సులేట్ ఉంది కదా, కాన్సులేట్ పక్కన అది. అంటే ఎంత నాగరిక సమాజంలో ఉన్నామో చూడండి. అక్కడ 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది. ఒక 4-5 గంటల కర్ఫ్యూ పెట్టారు ఈ గొడవ జరిగితే. ఇలా ఉంది పరిస్థితి. అంటే ఇంత మనం ఏదో అభివృద్ధి చెందిపోయాము అనుకుంటున్న మన ప్రాంతంలోనే ఇలా ఉంది. యాదగిరిగుట్టలో ఇదే మొన్న వినాయకుడు దీనికి అక్కడ దొమ్మరి వాళ్ళు ఉంటారు. అయితే ఆ దొమ్మరి వాళ్ళని రానివ్వల విగ్రహం దగ్గరికి. రానివ్వకపోగా వాళ్ళు వచ్చారు అని చెప్పి, మాకు హక్కు ఉంది, మా దేవుడే, మేము హిందువులమే అని చెప్పి వాళ్ళు వచ్చారని చెప్పి, వాళ్ళ ఇళ్లలో వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయించారు. అదేవిధంగా మాటకు ముందు వాళ్ళని దొమ్మరోళ్ళు అని పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి కర్ణాటకలో ఆ కులం పేరు వేరే ఏదన్నా పెట్టుకోవచ్చు అని చెప్పి వచ్చింది. అట్లా అంటే ఇవాళ ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు జరిగిపోయినాయి. పాత రోజులు, పాత కాలం ఇది. ఇవాళ ఒక ఆత్మగౌరవాన్ని ప్రదర్శించుకునే రోజు. ఇవాళ కొంతమంది అదేమంటే మళ్ళీ ఇంకొంతమంది మాట్లాడతారు, ఇవాళ వాళ్ళు ఏమి వెనకబడిపోయారు, వాళ్ళ పేరు పక్కన ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఉన్నాడు, పక్కన మాదిగ అని పెట్టుకోలేదా, లేకపోతే మాల అని పెట్టుకోవట్లేదా వాళ్ళు అని మాట్లాడతారు. అలా ఎంతమంది పెట్టుకోగలుగుతున్నారు? అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళెవరో తెలిసిన తర్వాత వాళ్ళు వివక్షకు గురైతే వాళ్ళకి రక్షణ ఏంటి? ఇవాళ వెలివేస్తేనే రక్షణ లేదు మన సమాజంలో. ఓ పక్కన మీరు దొమ్మరోళ్ళు, మీరు దేవుడి దగ్గరికి రాకూడదు అంటే వాళ్ళకి రక్షణ లేదు. పైగా పైపెచ్చు వాళ్ళు వ్యతిరేకించినందుకు గాను వాళ్ళ మీద ఇంకొక కేసు పెట్టారు. ఈ సమాజం పరిస్థితి ఎలా ఉంది? మారాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని మనం సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో పైన కులంలో ఉన్నాం కాబట్టి, ఆ బాధ ఏంటో మనకు తెలియదు కాబట్టి, అదేం పెద్ద కష్టం, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని మాట్లాడుతున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ బాధలు ఇంకా అలాగే ఉన్నాయి. అది మారాల్సిన అవసరం ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.